తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ అది సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి. ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి? ఇది లక్ష్మీ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవ్వలేదు, ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు 2 సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? సీక్వెల్. ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ 3 చూస్తే మీకు మొత్తం ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, 2 థింగ్స్ ఇక్కడ. వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసు కింద దాక్కుని వెళ్ళాను మాటలు. జోక్స్ అపార్ట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కథలో తెలియని ఏమీ లేదు ఎవరికి, అందరికీ తెలిసి ఏం జరిగింది. కేవలం నేను బిహైండ్ ది సీన్స్ లేకపోతే ఎలాగ స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను, అంతేగాని నేను ఏమీ తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు ఇక్కడ. సార్, ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా. ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు తీసినప్పుడు ఈ హీరో హీరోయిన్ విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీకు కేవలం పరిస్థితులు, క్యారెక్టర్స్, ఎవరి వెనకాల ఏ జెండా ఉంది, ఎవరి ఉద్దేశం ఏ ఉద్దేశంలో ఎవరిని ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీ సినిమాకి ఎందుకు రావడం? సార్, ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం. నేను సత్య హరిశ్చంద్రుడు అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో. జిఎస్టీ లాంటి సినిమాలు తీశాను, లేకపోతే ఎన్నో చేశాను. ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళి వచ్చి లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ. ఏదండి నిజాన్ని చెప్తా అన్నారు, ఎట్లా నిజం అనేది తెలియదు అన్నారు ఫస్ట్. నిజం అనేది ఎప్పుడైనా మీరు నమ్మిందన్నా అవుతుంది, లేకపోతే అవతలడికి నమ్మదగ్గదుగా ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే నిజానికి అనేది అర్థం ఉండదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను, అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే, ఇప్పుడు మంచి 10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి. చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్, ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదని ఈగోతోని ఈ సినిమా తీసారా? ఇప్పుడు వరకు చెప్పేది రామాయణం అంతా ఇందాక రాముడు కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా, అది మాత్రం క్యారెక్టర్, అది ఒప్పుకుంటాను. అంతేనండి. నో కామెంట్. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలితో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలగొక్కున్నట్లయింది. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో అంటే జరిగిపోయింది అంతే. అడగండి.